ఈ మధ్యకాలంలో ఈ రైల్వేలో ఏసీ కోచ్ల్లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకుని నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువుల్ని లాక్కెళ్ళిపోవడం దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన యలమంచిలి, నర్సీపట్నం, తుని, ఈ అన్నవరం, సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ అయినాయి. వాటిని పట్టుకోవడం కోసం తుని ఎస్ఐ మారుపు గారు మరియు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ రామకోటి, ప్రసాద్, శ్రీను మరియు సిఐబి ఎస్ఐ గారు సతీష్ గారు, వారి యొక్క కానిస్టేబుల్ రవి, ప్లస్ ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు గోవిందరాజుల యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫార్మేట్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరి ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ షెడ్డి కాకినాడ ఎక్స్ప్రెస్లో అఫెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సామలకోట ప్లాట్ఫామ్ చేయడం గమనించాము. ఆ యొక్క ఫుటేజ్ యొక్క ఆధారంగా ఆ నేరస్తుడిపై నిఘా పెట్టారు. నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పై అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 190 గ్రాముల బంగారము, 4 కేసుల్లో 190 గ్రాముల బంగారము ప్లస్ ఒక బైకుని రికవరీ చేశారు. వాటి విలువ 12,10,000 ఉంటుంది. ఈ యొక్క ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ గతంలో కూడాను ఇదే సంవత్సరంలో ఇంక 2 కేసుల్లో కూడాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ యొక్క రికవరీ చేయడం జరిగింది వాళ్ళకి.